హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిటెక్టివ్ ఉజ్వలన్. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో ఇంటర్నేషనల్ వైజ్ మూవీ రివ్యూస్తో పాటు అండ్ మన సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా ఛానల్లో వస్తుంటే మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎన్నోసార్లు చూసి ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా, మా లాంటి చిన్న క్రియేటర్స్కి. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ఇదైతే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు. మరి ఓవరాల్ మూవీ నాకేమనిపించిందంటే ఫస్ట్ 30 minutes అయితే బాగానే ఉంది, రొటీన్గా ఉన్నా సరే ఓకే. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఆ సీరియల్ కిల్లర్ని రివీల్ చేసే విధానం, అక్కడ వచ్చే ట్విస్ట్లు అవన్నీ కూడా బాగా ఎంగేజ్ చేస్తాయి. లాస్ట్లో చాలా మెరుపులు ఉన్నాయి భయ్య, బట్ ఈ మధ్యలోనే కొంచెం అటు ఇటు నిలకడలేమి సమస్య అన్నమాట. ఓవరాల్ ఇది మరీ సూపర్ మూవీ అని కాదు, కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ తీసుకుని కొంచెం కామెడీ మిక్స్ చేసి ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. సో నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది. అట్లా టైంపాస్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. నాకు క్రైమ్ థ్రిల్లర్స్ కొంచెం నార్మల్గా ఎంగేజ్ చేసిన చాలు అనుకున్న వాళ్ళైతే సాటిస్ఫై అయిపోతారు. కాకపోతే ఇలాంటి సినిమాలు చాలా చూసేవారికి మరీ బీభత్సమైన ట్విస్ట్లు, బాగా ఎంగేజింగ్ ఉన్న స్క్రీన్ ప్లే, స్టోరీ అలాంటివి కోరుకునే ఆడియన్స్కి అయితే లైట్ డిసప్పాయింట్ అవుతారనమాట. నేను ఓటీటీలు చూసే కాబట్టి ఓకే అనిపించింది. కేరళలోని ఒక అందమైన విలేజ్, చాలా ప్రశాంతమైన వాతావరణం, క్రైమ్ రేట్ అయితే చాలా తక్కువ. అక్కడ మన హీరో ఉంటాడు, ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతుంటాయి కదా, వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాడు, ఒక డిటెక్టివ్ లాగా. పోలీసులకు కూడా హెల్ప్ చేస్తుంటాడు. మరి అలాంటి స్వచ్ఛమైన విలేజ్లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి వాటిని హీరో ఎలా సాల్వ్ చేస్తాడు? హత్య కేసులకు సాల్వ్ చేయడానికి ఇంకో పోలీస్ కూడా వస్తాడు అనమాట. లాస్ట్కి కిల్లర్ని కనిపెడతారా లేదా అనేది మూవీలో చూస్తారు. మూవీ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే ఈ సీరియల్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడో అని తెలుసుకోవడానికి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ప్రిడిక్టబుల్గా ఉండదు వాడెవడో, మనం లాస్ట్లో చూస్తాం. లాస్ట్లో మాత్రం ఆ సీన్స్ని అయితే బాగా తీస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ లాస్ట్ 30 minutesలో ఉన్న స్క్రీన్ ప్లే ఫస్ట్ కూడా అంటే స్టార్టింగ్ నుండి కూడా ఉంటే బాగుండేది. యాక్చువల్గా సీరియల్ కిల్లర్ మూవీస్ అన్నీ కూడా ఎక్కువగా సిటీస్లో పెడుతూ ఉంటారు, అవి కూడా చాలా సీరియస్గా ఉంటాయి. బట్ ఇది సీరియస్గా ఉండదు. విలేజ్ బ్యాక్డ్రాప్ హత్యలు జరుగుతున్నప్పటికి కూడా కామెడీగా మాట్లాడుకుంటారు. ఇన్వెస్టిగేషన్స్ ప్రాసెస్ కూడా అంత ఎంగేజింగ్ ఏమి ఉండదు, ఏదో సాదా అట్లా వెళ్తుంటుంది అనమాట. అయితే మూవీ ఒక నార్మల్ డిటెక్టివ్ థ్రిల్లర్ ఫార్మేట్ని అయితే ఫాలో అవుతుంది. అండ్ ఇంకోటి నచ్చనిది ఏంటంటే ఈ సీరియల్ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడో ఆ క్లైమాక్స్లో ఆ రీజన్ అనేది కరెక్ట్గా లేదు. సిఏ శంభు క్యారెక్టర్ వచ్చాక కొంచెం సీరియస్గా నడుస్తుంది స్టోరీ. అండ్ కామెడీ అండ్ మిస్టరీని కలపడం ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, బట్ మధ్యలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనమాట. విలన్ క్యారెక్టర్ని కూడా ఫస్ట్ హాఫ్ అంత ఏదో పవర్ఫుల్గా చూపించి లాస్ట్ వాడు చెప్పే రీజన్ అది చాలామందికి నచ్చదు. సపోర్టింగ్ రోల్స్ కూడా అంత బాగాలేవు. హీరో ధ్యాన్ శ్రీనివాసన్, అతని యాక్టింగ్ అండ్ సిఏ శంభు క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అతను, ఈ రెండు మనకు బాగా గుర్తుంటాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో విలన్ కూడా ఓకే అతను కూడా బాగానే చేశాడు. ఈ లవ్ ట్రాక్స్ అనేవి ఏం పెట్టలేదు, హ్యాపీ. పాటలు కూడా అట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చి వెళ్ళిపోతుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ మలయాళం సినిమా ఎలా ఉన్నా సరే ఆ కలర్ కరెక్షన్ థ్రిల్లర్ ఫార్మేట్కి ఎలా ఉండాలో అట్లా కెమెరా వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కూడా అట్లానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బట్ పాటలు అయితే మనకు తెలిసిందే కదా డబ్బింగ్ ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఫైనల్గా మై థాట్స్ ఏంటంటే డిటెక్టివ్ ఉజ్వలన్ రొటీన్ సీరియల్ కిల్లర్ అండ్ నార్మల్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ టైప్లో అనిపించినప్పటికి కూడా ఓటీటీలో ఒకసారి అయితే అట్లా టైంపాస్ కోసం చూడదగ్గ థ్రిల్లర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ మరి రేటింగ్ ఎంత ఇవ్వాలంటే మాత్రం 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ వస్తే ఒక లైక్ వేసుకుని చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.